వేదికను అలంకరించిన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, మా యోధుడు, మా ఒంటరి యోధుడు రాపాక వరప్రసాద్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన లీలాకృష్ణ గారికి, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన రాజుబాబు గారికి కానీ, ఉమామహేశ్వరరావు గారికి, మిగతా నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఇందాక మీ పేరేంటి? ఇందాక కౌలు రైతు బాలకృష్ణ గారు మాట్లాడుతూ, నువ్వు రాజకీయ నాయకుడి కంటే ఒక రైతుగా మాకు నువ్వు అర్థమవుతావు, రైతుగా తెలుసు అనేది అంటుంటే, నేను రైతు బిడ్డని. కష్టాలకి ఇంట్లో పిన్నులు పెళ్ళిళ్ళకి చిన్న చదువులకి ఉన్న పొలం 2-3 ఎకరాలు ఎలాగా ముక్కలుగా అమ్మేసుకుంటూ వచ్చామో చిన్నప్పుడు తెలిసినవాడిని. అలాగే నేను స్వయంగా వ్యవసాయం చేసేవాడిని. ఒక చిన్న మడిలో వరి పండించిన వాడిని. ఆ కష్టం ఎంత ఉంటుందో తెలుసు. ఇందాక పొద్దుటి నుంచి రైతులందరితో మాట్లాడుతూ ఇప్పుడు వింటా ఉంటే నాకు ఒకటే గుర్తొచ్చింది. వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి. చెట్టుగా ఉంటే కనీసం ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, కానీ మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని చెప్పి ఒక కష్టపడిన శ్రామికుడు రైతు మాట్లాడే మాటలు ఇవి. ఇది శేషేంద్ర గారు చెప్పింది. అంటే కనీసం చెట్టుగా ఉంటే కనీసం పూలు వసంత ఋతువులో కనీసం ఒకసారి పూస్తాయి, కానీ నిజంగా కష్టాల కన్నీళ్ళల్లో మునిగిపోయిన రైతుకి వసంతం తెలియదు, ఆనందం తెలియదు, కష్టాలే తెలుసు. అంటే ఒక కష్టం నుంచి ఇంకో కష్టానికే. ఈ పంట చేతికి రాలేదు, ఆదాయం రాలేదు, మళ్ళీ వచ్చే పంటకి అప్పులు చేయాలి, మళ్ళీ ఈ అప్పులు తీరలేదు, మళ్ళీ వచ్చే అప్పులకి. ఇందాక ఉమామహేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా ఈరోజు వ్యవసాయం అనేది పరపతి కోసం అన్నట్టుగా ఉంటే, ఏ మనిషి అయినా సరే డిగ్నిటీ ఆఫ్ లేబర్ కోరుకుంటాడు, తను చేసే పనికి గౌరవం కోరుకుంటాడు. ఇవన్నీ చూసి ఇందాక బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఉంటే ఇదే ఆలోచన విధానం బయట కూడా ఉంది. 100 మంది రైతులు ఉంటే దాంట్లో 65-70% కౌలు ఇచ్చేసిన రైతులే, కౌలుకి ఇచ్చేసినాయే. ఇది భూమి ఒకరి చేతిలో ఉంది, కౌలుకి ఒకరు చేస్తున్నారు. ఇది నేను దీని జోలికి వెళ్ళట్లేదు నేను. కానీ నేనేం ఆలోచిస్తానంటే, భూమి ఉన్న రైతుకి ఆనందంగా ఉండాలి, కానీ కౌలు చేసే రైతు తను పెట్టిన పెట్టుబడికి లాభసాటి ధర ఉండాలి అని కోరుకునే వాళ్ళలో ప్రథముని నేను. చాలా బాధ కలిగించేది, పంట వేస్తే కనీసం లాభం రాకపోగా దాదాపు ఒక 10,000 నుంచి 15,000 దాకా మనకు అప్పు మిగులుతాం ప్రతి ఎకరానికి. ఇలా అప్పు నుంచి అప్పుకు ప్రయాణం అవుతూ అలసిపోతూ ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఇది ఒక అంతులేని వ్యూహంలో రైతులు ఇరుక్కుపోయారు. మనందరికీ ఏముంటుంది, రైతు పండిస్తాడు, రైతు గిట్టుబాటు ధర వస్తుంది అనుకుంటాం మనందరం. కానీ ఒక్కొక్క రైతుతోటి వాస్తవంగా మాట్లాడుతుంటే 45 రోజులైందంటే పంట ఇచ్చేసి, ఆ పంట ఎక్కడుంది? ఇప్పుడు నేను కష్టపడ్డాను, ఒక రైతుని ఒక ఎకరం పొలం దున్నాను. ఒక ఎకరం పొలం దున్నితే నేను నా దగ్గర డబ్బులు సరిపోవు, నా దగ్గర కూలీ వ్యవస్థ ఉండదు. ఒక్కొక్క రైతు చెప్తుంది. అందుకని మిర్రర్ దగ్గరికి వెళ్తాను, లేదంటే ఎవరన్నా షావుకారుల దగ్గరికి వెళ్తాను, పెట్టుబడి పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొని, అలాగే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టుల దగ్గరికి వెళ్ళిపోయి పండిన పంటని మిల్లులకు తోలించేది. ఆ గిట్టుబాటు ధర, అది ఏ ధర అనేది మిల్లర్ నిర్ణయించాలి. ఇందులో ఎక్కడ కూడా రైతుకి అసలు కష్టం ఒళ్ళు విరుచుకొని, వెన్నెముక విరక్కొట్టుకొని, కండకి మొత్తం
రక్త మాంసాలు ధారపోసి ఈ రోజున మనం ఒక ముద్ద తింటున్నామంటే రైతు రక్త మాంసాలు ధారపోస్తే మనం ఒక ముద్ద తింటున్నాం. కానీ రైతు తన రక్త మాంసాలు ధారపోసిన పెట్టుబడికి అప్పు మిగులుతుంది కానీ లాభం రావట్లా. అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి కూడా నేను గత 2-3 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నప్పుడు దాదాపు ఇందాక ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టుగా 93 నుంచి 94 అంశాలని ఆధారం చేసుకొని ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ 94 అంశాలను పరిశీలించేటప్పుడు నేను ఎందుకంటే చాలాసార్లు యోగేంద్ర యాదవ్ గారితో మాట్లాడాను. రైతుల గురించి ఆయన చాలా బలమైన ఉద్యమం నడిపే వ్యక్తి ఢిల్లీలో. ఆయనతో నేను మాట్లాడుతుంటే అక్కడేమో మినిమం సపోర్ట్ ప్రైస్, అక్కడ ఎక్కువ పంట గోధుమలకు ఉంటాయి, ఇక్కడేమో మనకు వరి ఉంటుంది దక్షిణాదిలో. సో రెండింటికి కలిపి ఎలా ప్రైస్ చేయాలనేది చాలా కష్టమైన కూడుకున్నది. నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ సివిల్ సప్లైస్ కానీ రాష్ట్రం చేసేది కానీ అంటే మీకు డబ్బులు పంచడానికి, మీ ఓట్ బ్యాంకులకి కొనుక్కోవడానికి మీరు డబ్బులు పంచేయగలరు. కానీ ఒక్కొక్క ప్రభుత్వం, ఒక జగన్ రెడ్డి గారి ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే ఇన్ని దశాబ్దాలుగా. కానీ మనకి ఎవడైతే అన్నం పెడుతున్నాడో, ఎవరైతే తన రక్త మాంసాలను ధారపోసిన రైతు కన్నీళ్లు తుడిచి కనీసం ఇంట్లో బిడ్డా పాపలు ఆనందంగా ఉండే ఒక లాభం, ₹1 లాభం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామంటే ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా అయిపోయింది. కానీ నిజంగా ప్రభుత్వాలు ఉండాల్సింది రైతు కన్నీళ్లు తుడిచే పరిస్థితులు ఉండాలి. అది లేదు మనకి ఈ రోజున. ఇది చాలా ఆవేదన చెందే అంశం. అలాగే ఇందాక మాట్లాడుతుంటే బాలకృష్ణ గారు మాట్లాడుతూ మామూలుగా నన్ను కదిలించేది, మనందరం విభిన్నమైన కులాల్లో పుట్టినప్పటికీ, విభిన్నమైన మత ఆచారాలు చేసుకునేటప్పటికీ, కానీ మనందరి రక్త మాంసాలు, మన రక్తం అంతా ఒకటే. మనం ప్రత్యేకించి ఏం పుట్టం, ప్రత్యేకించి ఏం లేం. మరి కానీ ప్రభుత్వ పథకాలు కేవలం మీరు వెనకబడిన వర్గాలు కాదని చెప్పి, వెనకబడిన వర్గం అంటే కూర్చోబెట్టండి అగ్గర మీరు వేరే కాస్ట్ అని చెప్పేసి, మీరు అగ్రేరియన్ కులాలు, వ్యవసాయ ఆధారిత కులాలు కాబట్టి మీరు వెనకబడిన కులాల కింద రారని చెప్పి వాళ్ళకి రైతు భరోసా పథకం హామీ ఇవ్వకపోవటం, అమలు చేయకపోవటం, ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు. చట్టం, భారత రాజ్యాంగం మనకున్నది అందరినీ సమానంగా చూడాలని, అంతేగాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. ఒకళ్ళు బాగా లోతుల్లోకి ఉంటే వాళ్ళని ఆదుకోవాలి. అలా అని చెప్పి కులం మీకు ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఆ కష్టాన్ని మీకు వర్తించదని చెప్పేసి పద్ధతి చాలా ఆలోచించాల్సింది అందరూ. అందుకని నాకు అనిపించింది, అసలు కమిషన్ లేకుండా ధాన్యం అనేది అమ్మటం కుదరదని రైతులు చెప్తా ఉన్నారు. మాకంత సత్తా లేదు. అలాగే రైతు పంట కోసి ఆరబెట్టుకోవడానికి కళ్ళాలు లేవు. అంటే సిమెంటు ఇదివరకైతే మనకి బీడు భూములు ఉండే, పొరంబోక్ భూములు ఉండే కదా, పొరంబోక్ భూముల్లో లేదా రోడ్ల మీద ఆరబెట్టుకునేవాళ్ళు. మేము హైవేస్లో వెళ్తూ ఉంటాం, ఈ రోజుకి చూస్తూ ఉంటాం. కళ్ళాలు లేకపోవడం వల్ల రైతులు కోరుకుంది మోహన్ కందా గారి, ఆయన మొత్తం చూసుకుని 2000 మనకి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2014లో 12-14లో మొత్తం కళ్యాణాలు ఏర్పాటు చేయాలి. అలాగే ఇందాకింద మీరు మాట్లాడుతూ రైతులకి గిడ్డంగులు ఉండవు. అంటే నేను పంట కోసుకున్నాను కానీ నాకు అమ్మడానికి ఇష్టం లేదు, గిట్టుబాటు ధర వచ్చే వరకు, లాభసాటి ధర వచ్చే వరకు. కానీ రైతుకి ఒక దాచుకున్న గిడ్డంగులు లేవు. అలాగే మనకి ప్రభుత్వ కళ్ళాలు లేవు. అంటే ప్రభుత్వం అంటే నా కోసిన పంటను ఆరబెట్టుకోవడానికి ప్రభుత్వ కళ్ళాలు ఉండవు. అలాగే గిట్టుబాటు ధర కాదు కావాల్సింది, మోహన్ కందా గారు చెప్పింది లాభసాటి ధర ఇవ్వాలి అనేది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం నిజంగా అండగా రైతులకు ఉండలేకపోయాం. ఈ రోజున రేపు పొద్దున్నే మనకి వైసీపీ నాయకులు, జగన్ రెడ్డి గారు రేపొద్దున అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. మనం 3 రోజుల్లో మనం ఇద్దాం. రేపు 9, 10, 11 3 రోజుల సమయం ఇద్దాం. ఈ 3 రోజుల సమయంలో మన రైతులకి నిజంగా లాభసాటి ధర ఇస్తారా లేదా, లేదంటే కనీసం గిట్టుబాటు ధరని ఇస్తారా లేదా
నన్ను 12న కాకినాడలో 24 గంటలు పొద్దున, ఎందుకంటే నాకు రైతు కన్నీళ్ళకి నేను చెప్పగలిగేది నా దగ్గర అధికారం లేదు. నా దగ్గర ఉన్నది నేను ఒక మాట చెప్తే 10 మందికి తెలుస్తుంది. నేను మీకు ఎలా అండగా ఉండగలనంటే, నేను పొద్దున్నే కూర్చొని సాయంత్రం వరకు నేను మీకోసం ఒకరోజు నిరాహార దీక్ష చేస్తాను. నేను మీకోసం కాకినాడలోనే చేస్తాను. ఎందుకంటే నేను ఆ రోజున నేను శ్రీకాకుళంలో ఉద్దానం సమస్యకి చేశాను. ఆ తర్వాత చాలాసార్లు వచ్చినప్పటికీ నాకు ఎందుకు కొన్ని పరిస్థితులు కుదరలేదు. కానీ ఈ రోజున వైసీపీ ప్రభుత్వానికి ఈ 3 రోజు అసెంబ్లీ సమావేశాలు 15 దాకా జరగబోతున్నాయి రేపటి నుంచి. మీరు 3 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మీరు కష్టపడ్డ రైతుకి, రక్తమాంసాలు ధారపోసిన రైతుకి, ఇక్కడ కౌలు రైతులకు కానీ, మీరు కులాలకి సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఏదో ఒకటి బలమైన నిర్ణయం తీసుకోకపోతే మేము 12వ తారీఖున జనసేన తరపు నుంచి మేము కాకినాడలో పొద్దు నుంచి సాయంత్రం దాకా మేము నిరసన దీక్ష చేస్తాం. అలాగే జనవరి తర్వాత కూడా మీకు సమస్యకు పరిష్కారం కానప్పుడు దాన్ని ఉధృతం చేసే కార్యక్రమాలు మేము పార్టీ చేపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంక రైతు కన్నీరు పెడితే రాజ్యం సుభిక్షంగా ఉండదు. రైతు కన్నీరు పెట్టే రాష్ట్రం ఎప్పుడూ అది శాపానికి గురవుతుంది. నాకు రైతుల శాపానికి నేను తీసుకోవడానికి సిద్ధంగా లేను. అన్నం పెట్టే అన్నపూర్ణ మనల్ని శపిస్తే పట్టెడు అన్నం దొరకదు. అందుకని ఈ రోజున ఇక్కడున్న రైతులందరికీ, చూస్తున్న రైతులందరికీ, కౌలు రైతులు కానీ నేను మీ తరపున మేము పోరాటం చేస్తాం. ముందుగా 12వ ఈ 3 రోజుల లోపల ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి తీరాలి. 12వ తారీఖు మటుకు మీరు ఏమాత్రం ఆలస్యం చేస్తే మటుకు మేము ఖచ్చితంగా బలంగా నిరసన దీక్ష కూర్చుంటాం మేము. ఆ తర్వాత పరిస్థితులు ఎటు జరుగుతాయో నాకు తెలియదు. దాన్ని దయచేసి మీ సిద్ధం దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డి గారు స్పందించాలి. అలాగే వీళ్ళు వచ్చి కూర్చోబెట్టి జగన్ అన్న రాజ్యం వస్తే చాలా అద్భుతమైన రాజ్యం వస్తుంది. అద్భుతమైన రాజ్యం వస్తుంటే ఒక్కొక్క చోటకు పోతే, మనం తిరుపతికి పోతే ఉల్లిపాయలు ఇందాక చెప్తున్నారు 140, 180 ఇలా మాట్లాడుతుంటే నేను ఈరోజు ఏం కోరుకుంటున్నానంటే జగన్ రెడ్డి గారికి కూడా 25 రూపాయలు కిలోకి ఇవ్వండి. మన ప్రతి ఒక్కరికి ఇవ్వండి. దానికి జగన్ అన్న ఉల్లిపాయ పథకాన్ని పెట్టుకోండి. సంతోషం మాకు. ఓట్లు సంపాదించండి. మీరు 5 కాదు 30 సంవత్సరాలు పరిపాలించిన సంతోషం మాకు. మేము ఎప్పుడు ఇలా కూర్చోబెట్టి మేము ప్రజల పక్కన రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం. కనీసం ప్రజలకి ఏదైనా మేలు చేయండి. కనుక 150 మంది ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నాం, మీరు పిచ్చి మాటలు మానేసి, పిచ్చి తిట్లు మానేసి రైతులకి పనికొచ్చేది మాట్లాడటం నేర్చుకోండి. పనికొచ్చేది మాట్లాడాలి. మీరు పనికి మాలిన మాటలు మానేసేయండి. మీరు వక్రీకరించడం మానేయండి. మీరు కనుక వచ్చే 3 రోజుల్లో కనుక మీరు గోదావరి జిల్లా రైతులు కానీ, ఆంధ్రప్రదేశ్ జిల్లా రైతులకు కానీ మీరు అండగా నిలబడే ప్రకటనలు చేయకపోతే, వెంటనే డబ్బులు రిలీజ్ చేయకపోతే మేము ఖచ్చితంగా దీన్ని భారీ ఎత్తున మేము తీసుకున్న మనకి జనసేన పార్టీ చాలా బలమైన కార్యక్రమం తీసుకుంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం. రాపాక్ గారికి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, రేపు పొద్దున మీరు అసెంబ్లీకి పోయినప్పుడు జగన్ రెడ్డి గారిని ఒకటే అడగండి, మా రైతుల ధాన్యం ఎక్కడ ఉందని కనుక్కోమని చెప్పండి. పొలాల నుంచి తీసేశారు, పంట తీసేశారు, అక్కడి నుంచి మిల్లర్ల దగ్గర ఉందా? దారుణం ఏంటంటే ఈరోజు వరకు మీరు ఒక రైతు అయితే మీరు పంట మీరు ఇచ్చేస్తే వాళ్ళకి రసీదు లేదు, వాళ్ళకి రసీదు ఇవ్వరు, అన్నీ మాట మీద జరుగుతాయి. ఇది చాలా అప్రజాస్వామికం. ఇది జగన్ రెడ్డి గారు ఏమి ఇచ్చినా వాళ్ళకి బిల్లు కావాలి కదా. మరి ఆయన ఇల్లు అన్ని కోట్లు పెట్టి మాట్లాడుకునే దానికి అన్ని బిల్స్ ఇచ్చారు ప్రభుత్వానికి. రైతు ఇన్ని నెలలు రక్తమాంసాలు ధారపోస్తే రైతు పంటకి మీరు రసీదు ఇవ్వరా? మీరు
మీకు 1000 కోట్లు ఉండి, జగన్ రెడ్డి గారికి 1000 కోట్లు ఉండి మీ సొంతల్ని మీరు కట్టుకోలేరా? మీరు దానికి కూడా మీ ప్రభుత్వ నిధులు కావాలా మీకు? సరే ఓకే, మీరు ముఖ్యమంత్రి, మేము కాదంటలేదని. కానీ దానికి మీరు రసీదులు పెట్టారు కదా ప్రభుత్వం. మేము కట్టే శిస్తుల దగ్గర నుంచి, మేము కట్టే శిస్తుల మీదే కదా మీరు తీసుకున్నది. మీ ఇంటికి మార్చుకున్నారు, అది రసీదులు పెట్టారు, తీసుకున్నారు ఇన్ని కోట్లు. కానీ ఈ రోజున రైతు తన పంట పండిస్తే దానికి మీరు రసీదు ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తుంది ఈ పంట? ఎవరి చేతుల్లో ఉంది? మీరు కూర్చోబెట్టి మీరు 35 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించాలి అంటే ఫస్ట్ ముందుగా రైతుని భరోసా ఇవ్వండి. రైతుని బతికించండి, రైతుకి అండగా నిలబడండి. పాదయాత్రలు చేసి బుగ్గలు నిమిరితే రైతు కడుపు నిండదు, కౌగిలించుకుంటే కడుపు మంట నిండదు. మీరు కూర్చోబెట్టి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వండి. కనీసం లాభసాటి ధర కాకపోతే కనీసం ప్రస్తుతానికి గిట్టుబాటు ధరన్నా ఇవ్వండి. లేకపోతే అంతేగాని కూర్చొని మీ కౌగిలింతలు, మీ ముద్దులు మటుకు రైతులు కడుపులు నిండవు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. దీనిని వైసీపీ 150 మంది నాయకులకి, జనసేన తరపున, నా తరపున చెప్తున్నాను, రేపొద్దున అసెంబ్లీలో మీరు మాట్లాడి తీరాలి. లేదంటే మటుకు భవిష్యత్ పర్యవసానాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇవన్నీ నేను ప్రత్యేకించి మాట్లాడుతాను. ఇది ఒక రోజులో ఈ సమస్య. ఆర్థికంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్స్ కానీ, గ్రామ సచివాలయాల ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ఆ రిజర్వేషన్లు ఎలా పెట్టాలి, ఇవన్నీ మాట్లాడదాం. కాబట్టి ఇది రైతుల కోసం వచ్చాను కాబట్టి దీని గురించి ప్రత్యేకించి నేను మాట్లాడాను. ఎందుకంటే ఇది ఒక రోజులో ఈ సమస్య కాదు. దీన్ని మీ అందరి కోసం నేను మాట్లాడతాను. అలాగే నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి మీ కష్టాలను తెలియజెప్పిన రైతు బాంధవులందరికీ, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్నిటికంటే కూడా ఇక్కడున్న ఒక మాట చెప్పగానే మాట విని రైతు సమస్యలు విన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై హింద్.